హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాండవుల స్టార్టర్. ఈరోజు మనం హై ప్రోటీన్ హెల్తీ దోశ రెసిపీ చూద్దాము. ముందుగా దీనికోసం 1 కప్పు పెసళ్ళు, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు మినుములు ఫ్రెండ్స్. డైరెక్ట్గా పొట్టు తీయని మినుములు ఉంటాయి కదా, అవి మీరు మినపగుళ్ళు అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 కప్పు పల్లీలు, 1 కప్పు రైస్ యాడ్ చేస్తున్నాను. మీకు రైస్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. రైస్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే దోశ క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు వీటన్నింటిని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 4 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇది నానబెట్టుకున్న తర్వాత చక్కగా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మిక్సీ వేసేసుకోవాలి స్మూత్గా. ఇలా బెండ్ చేసుకున్న తర్వాత చక్కగా వీటిని డైరెక్ట్గా దోశలాగా వేసేసుకోవడమే ఫ్రెండ్స్. టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత దోశలు వేసుకోండి. చాలా చాలా టేస్టీగా వస్తాయి, చాలా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇలాంటివి ఏమీ అవసరం లేదు. మీరు కావాలంటే ఈ పిండిని స్టోర్ చేసుకొని ఒకరోజు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే కూడా వేసుకోవచ్చు. కానీ ఒక రోజు కన్నా ఎక్కువ రోజులు స్టోర్ చేయకండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం టేస్టీగా మార్చుకోవడం కోసం కొద్దిగా కారం, కొద్దిగా అల్లం పేస్ట్, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని దాంట్లోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మొత్తం దోశ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని చక్కగా కాల్చుకొని దీన్ని డైరెక్ట్గా తినండి ఫ్రెండ్స్. వితౌట్ చట్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుందంటే నమ్మండి. ఎంత టేస్టీగా అంటే మీరు అసలు నమ్మరు. ఒక్కసారి టేస్ట్ చేస్తే కానీ ఆ దోశ టేస్ట్ తెలీదు. చాలా చాలా బాగుంటుంది. ఇదే విధంగా మిగతా పిండితో కూడా ఇలాగే దోశలు వేసేసుకోండి ఫ్రెండ్స్. సూపర్ టేస్టీ హెల్తీ దోశలు మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు కొంచెమైనా నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.